హల్లెలూయా. ఉతుకుతున్నాడంటారా? రఫ్ చేస్తున్నాడా? వాక్యం అనే ఉదక స్థానంలో ముంచి లేపి బండకేసి కొడుతున్నాడా? హల్లెలూయా. కొన్నిసార్లు నీకు బాధ కలగొచ్చు, కొన్నిసార్లు నీకు ఇబ్బంది అవ్వచ్చు, కొన్నిసార్లు మందిరంలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించవచ్చు. అయినా కూడా భయపడొద్దు, బాధపడు, సహోదరి దేవుడికి సమర్పించుకో. దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక తిత్తుగా మార్చబోతున్నాడు. ఆ ప్రాసెస్సే తిత్తుగా మారబోతుంది. హల్లెలూయా. కొంతమంది వాక్యం వస్తున్నప్పుడు దేవుడికి లోబడడానికి, సమర్పించుకోవడానికి, సరెండర్ అవ్వడానికి కష్టమైపోతా ఉంటది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనిపించినప్పుడు, ప్రభువా నన్ను ఇంకా సరిచేయి నాయనా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని సరిచేస్తే మనం మహిమకరంగా మార్చబడతాం. మనిషి మనల్ని సరిచేస్తే మన జీవితం ఏదో ఒక రోజు ఆగిపోతుంది. హల్లెలూయా. అందుకే అందుకే మనం చూసినట్లయితే బైబిల్‌లో ఒక మాట ఉంటది. మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మేలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నిన్ను గుణపరిచే వ్యక్తిగా, నిన్ను బాగు చేసే వ్యక్తిగా, నిన్ను సరిచేసే వ్యక్తిగా, నీ జీవితాన్ని క్రమపరిచే వ్యక్తిగా పరిశుద్ధాత్మకి ఒప్పుకో. దేవుని నడిపింపుకు ఒప్పుకో. ఆయన నిన్ను సరిచేస్తే, ఆయన నిన్ను గుణపరిస్తే నీ జీవితం అనేకులకు సాక్షిగా ఉంటది. నీ జీవితం అనేకుల ఎదుట మహిమకరంగా ఉంటది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే అది బండకేసి కొట్టబడుతుందో, ఎప్పుడైతే అది ఆ యొక్క నీటిలో ఉతక స్నానం చేయబడతా ఉన్నదో, అది ఆ ఎండలో ఆరవేయబడుతుందో, చివరికి అది ఆ విధంగా అది కొడుతూ, కొడుతూ, కొడుతూ కొన్ని రోజులకు అది ఏమవుతుందంటే తన రంగును పోగొట్టేసుకుంది. తన వాసన పోగొట్టేసుకుంది. హల్లెలూయా. ఒకప్పుడు అది వాసన పడదు. కానీ ఇప్పుడేంటి? ఒకప్పుడు పక్కనోళ్ళ వాసన పడదు దానికి. ఇప్పుడు పక్కనోళ్ళ వాసన పడతది దానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు పక్కనోళ్ళకి సెకండ్ ఇవ్వాలన్న వాంతొచ్చేత్తది. కానీ ఇప్పుడు పక్కనోళ్ళకి సెకండ్ ఇవ్వడం కాదు, కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేటట్టు చేస్తదది. ఎంతమందికి అర్థమవుతుంది? అలా వాక్యం మనల్ని సరిచేయగలదు. అలా నిన్ను వాక్యం మార్చగలదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అది తిత్తుగా మారింది, సారీ, అది ఇప్పుడు ఉతకబడింది. ఉతకబడిన తర్వాత తిత్తి అయిపోయిందా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అది తిత్తిగా కుట్టడానికి, తిత్తిగా ఆ యొక్క షేప్ రావడానికి తయారయ్యింది. ఎంతమందికి అర్థమవుతుంది? తయారైపోయాననేసి సంబరపడిపోవద్దు. ఇంకా ప్రాసెస్ ఉంది. హల్లెలూయా. బైబిల్ ఈ మాట మీరు గమనించారా? తయారైపోయావని సంబరపడొద్దని నేను అన్న మాటను మీరు ఎవరన్నా గ్రహించగలుగుతున్నారా? ప్రభు ఒకసారి అన్నాడు, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని అని సంతోషించేకండి. అద్భుతాలు జరుగుతున్నాయని సంతోషించేకండి. మా ప్రార్థనలకి జవాబులు వచ్చేస్తున్నాయని సంతోషించకండి. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి అని సంతోషించండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా?